ఎంతో మంది విద్యార్థులు విజయపథంలో నడిపిస్తూ విలువలతో కూడిన విద్య అందించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన అక్షరధామ్ స్కూల్ కరెస్పాండెంట్ యుగేందర్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. ముందుగా రాము సార్ అండ్ విజయ మేడంని యుగేందర్ సార్ని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. రెడీ బదులుతున్నారు కదా అదే లాస్ట్లో కొంతమంది నిద్రపోతున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్. సడన్గా మైక్ ఇచ్చేసారు సార్. నైట్ నుంచి వద్దంటున్నా మైక్ ఇవ్వద్దని. సార్ చాలా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయనలో ఒక టైగర్ను చూస్తున్నాను. నా వెనకాల అక్షరధామ్ ఉంది, నవీన్ ఉంది, సోమ్స్ అన్నారు. మేమంతా ఎవరు లేవండి ఆయనకి. జస్ట్ ఆయన ఒక పులి అనేది గుర్తు చేశామంతే. నువ్వు అడవిలో ఉండే చైన్ కట్టేసిన ఒక పులి కాదు, చైన్ వదిలితే అడవి అంతా నేనే అని చెప్పి జస్ట్ తెలియజేసామంతే. మా సపోర్ట్ ఏం లేదు. మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సంతోషం. ఆయన మాదిరిగా వాయిస్ బేస్ కూడా లేదండి. సరే, ఎనీవే, విజయం అంటే ఏంటో మీ మాటల్లో ఒక 2 విషయాలు అడగాలనుకుంటున్నా. మొదటి స్థానంలో ఉన్న నవీన్ సార్ కూడా అడుగుతున్నా. ఫస్ట్ నా ఎదురు కూర్చున్నాడు. ఏంటి సార్ విజయం అంటే? విజయోత్సవ సభ. విజయం అంటే ఏంటి? ఇక్కడ విజయం సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే విజయం సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు చేతులే కనపడట్లేదు. అంటే మీరంతా విజయం సాధించని వాళ్ళు. నవీన్ సార్ కూడా చేయలేపట్లే. అర్థం లేదా? అంతం లేదు. వెరీ గుడ్. ఇంకా విష్ణు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, విజయం సాధించినావా లేదా? ఇంకా ఉంది. రైట్. అసలు ఏంటండి సక్సెస్ అంటే? మీరు ఎంతమందికి బెలూన్ ఊపడం వస్తుందండి? చెయ్యట్టాలి. బెలూన్ తెలుసు కదా, గుడ్డలు. ఒక బెలూన్ ఇచ్చేది. నాకు కూడా ఒకటి. టీచర్లకు కూడా, కెమెరామెన్ నిద్రపోతా ఉన్నాడు. ఈ గేమ్లో పిల్లలు విన్ అయితే పిల్లలు ముందు వెళ్తారండి ఫుడ్కి, పెద్దలు విన్ అయితే పెద్దలు వెళ్తారు. పిఎం కానీ ఎవరు కాల్ చేయరు. మొబైల్ పార్టీగా పెట్టేసి ఒక్క పిల్లలే, ఒకరికి ఒకటి సార్ లాగేస్తున్నాడు. బాగా కోపంగా ఉన్నట్టున్నాడు. లేట్ అయింది భోజనానికి కూడా. వదలట్లేదు సార్. చూడు, అక్కడ జాగ్రత్త, సౌండ్ రాకుండా ఊపాలి. కట్టేసేయాలి. రాకపోతే పెద్దల చాలు సార్, పగిలిపోతుంది. మళ్ళీ 2 బెలూన్లు అన్నీ కూడా దాంట్లో నింపేస్తాం. అందరికీ ఇంకా అవ్వలేదండి. బెలూన్ ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. బెలూన్ అయిపోయింది, ఇవి షేర్ చేయండి కొద్దిగా. మీ బెలూన్స్ అంటే ఒకసారి టైట్ చేసి ఉంటే కట్టేసి ఒకసారి ట్రై చేయండి. మేడం చిన్నది ఆకలి ఎక్కువ ఉన్నట్టుంది లేదా మేడం? రైట్. నా పిల్లలు వర్సెస్ పెద్దలు. సో ఇప్పుడు మీ బెలూన్ని మీరు సేఫ్ జోన్లో చూసుకుంటూ అయ్యా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే సౌండ్ లేయాలా? మీరు లేస్తే కదండి, ఇంట్రెస్ట్ లేదు. టైం స్టార్ట్ అయింది. 1 minute బెలూన్ లేకుండా పాల్గొట్టేయచ్చు. ఎవరిదైతే మిగులుతారో వాళ్ళు విన్నారు. సార్ లేయాలా? ఆయన పొడుస్తుంటే పొడుచుకో చూపిస్తున్నారు. లేదు మీరు అయ్యండి. మరి లేచి పక్క వాళ్ళు బ్రేక్ చేయండి. 1 minute ఉంది.
పిల్లలు అస్సలు యాక్టివ్ లేరు, పిల్లలు అస్సలు యాక్టివ్గా లేరు. మీరు ఎవరు సక్సెస్ అనేది ఫైనలైజ్ చేయాలంటే బెలూరు కనపడకూడదు. ఒకసారి అంతా పైకి లేచి నిలబడగలరు. కూర్చోండి. థ్యాంక్ యూ. ఇది కాదా విజయం అంటే? ఎంతో మంది లేవడానికి కూడా వాళ్ళ బాడీ సపోర్ట్ చేయట్లేదు. మనం హ్యాపీగా నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు లేవగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. ఇది కాదా విజయం అంటే? అవునా కాదండి? రాత్రి పూట పడుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా విజయం సాధించిన వాళ్ళే. ఎందుకంటే నిద్రపోతే నిద్ర లేచేలో దేవుడి దగ్గరికి చేరే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనమంతా నిద్ర లేచి అనుకున్న టైంకి ప్రోగ్రామ్కి వచ్చామంటే మనమంతా సక్సెస్, మనమంతా విజయం సాధించిన వాళ్ళమే. సార్ అన్నట్టు విజయం అంటే ఏదో ఒక ర్యాంక్ కొట్టేనో, ఒక సీట్ కొడితేనో, 1 లక్ష డబ్బు సంపాదిస్తేనో, ఒక కారు కొంటేనో ఇది కాదండి విజయం. సో ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిలో దాని ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్టే విజయం. సో మనమంతా కూడా సక్సెస్ఫుల్ పీపుల్. సో థ్యాంక్ యూ. నేను ఎంతకంటే ఎక్కువ మైక్ అనుభవం లేదు, ఎన్నో చెప్పాలా. సరే మళ్ళీ నేను లాస్ట్లో అవకాశం తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.